సత్తెనపల్లి పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి ఖాళీ కుర్చీలోనే దయచేసి అందరూ సహకరించవలసింది కోరుతా ఉన్నా. ప్లీజ్ కుర్చీల్లో కూర్చోండి దయచేసి. కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ప్లీజ్ దయచేసి కూర్చోవలసింది కోరుతా ఉన్నాం. పట్టుకోమని అందరూ పట్టుకో ఒకసారి అందరూ. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం అభినందన సభ జరుపుకుంటున్నాం. సభకి అధ్యక్షులు, మీ అందరి అభిమాన పాత్రులు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, ప్రభుత్వ చీఫ్ శ్రీ ఆంజనేయులు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అగ్ర నాయకులకి, నియోజకవర్గం నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి కూటమి నేతలారా, కార్యకర్తలారా, సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ అభిమాన పాత్రుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ సభ తరపున, నియోజకవర్గం తరపున, తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకి, తెలుగు జాతి ఔన్నత్యానికి కృషి చేయడానికి అన్ని విధాలా సహకరించాలని ముందుగా భగవంతుడిని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి శోభారాణి గారు, ఆదిలక్ష్మి గారు, కమిటీ సభ్యులందరికీ వ్యవసాయ శాఖ మంత్రిగా నా యొక్క అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగుదేశం పార్టీ పుట్టి 43 సంవత్సరాలయ్యింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం గురించి చూడదు. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా